నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. వైసీపీ హయాంలో సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి సజ్జల భార్గవ్ పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఆయనపై నమోదైన కేసుల నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్పై ఉన్నారు. ఇక పోలీసుల అరెస్ట్ నుంచి ఆయన రక్షింపబడేందుకు గాను ఒక సరికొత్త డ్రామాకి తెరలేపినట్టు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దీనికోసం ఆయన ఒక డ్రామాని క్రియేట్ చేశారు అని చెప్పి కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన అరెస్ట్ మాత్రం పక్కా అంటున్నారు. మరి ఆయన ఎలాంటి డ్రామాని ప్లే చేశారు, ఎలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వెడ్లమాని గారు. నమస్కారం మేడం. సో సజ్జల భార్గవ్ రెడ్డి గారికి ఇంకా బుద్ధి వచ్చినట్టయితే అనిపించట్లేదు. ఇప్పటికే ఆయన చాలా కేసులు ఎదుర్కొంటున్నారు, అలాగే ముందస్తు బెయిల్పై బయట ఉన్నారు. సో ఆయన ఏదైనా ఒక కేసు నుంచి బయటపడాలి, పోలీసుల నుంచి రక్షణ పొందాలి అనుకుంటున్నప్పుడు ఆయన విచారణకు హాజరయ్యి పోలీసులకు సహకరిస్తే తదనుగుణంగా తర్వాత పరిస్థితులు ఎలా ఉండేవో. కానీ ఆయన అలా చేయకుండా ఒక సరికొత్త డ్రామా చేశారు. అది కూడా ఇప్పుడు పోలీసులకు తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు పక్కాగా ఆయన ఇంకా అరెస్ట్ చేస్తారా అంటున్నారు. సో ఏం చేశారంటారు, మీరేం చెప్తారు? అంటే వైసీపీ వాళ్ళ దిగజారుడికి ఇది ఇంకొక కొత్త ఇదన్నమాట. అంటే వీళ్ళు ఏ రకంగా వీళ్ళు చేయగలరు, మంచివి కాదండి, చెడ్డ పనులు. అంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం వాళ్ళు కొత్త కొత్త డ్రామాలకు తెరలేపడం, మళ్ళా పప్పులో కాలేస్తున్నారు, లేదంటే తప్పులో కాలేస్తున్నారు. అంటే ఏదో దీనివల్ల నేను ఏదో బాగుకుంటానని భ్రమపడి ఆ భ్రమలో ఇంకో కొత్త తప్పు చేస్తున్నారు. సో ఏదైనా కూడా వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అసలే తప్పులు చేస్తున్నారు, ఉన్న తప్పులకు సాయం కొత్త తప్పులు వాటికి యాడ్ అవ్వడం వల్ల ఈ శిక్ష ఇంకా డబుల్ అవుతుంది అంతే. వాళ్ళు అది గుర్తించట్లే. మీరు ఇందాక అన్నారు చూడండి, వచ్చి వాళ్ళు విచారణ ఎదుర్కొని మాట్లాడచ్చు కదా అంటే మీరు ఇలాంటి మంచి మాటలు వైసీపీ వాళ్ళకి చెప్తే ఎలాగండి? అలాంటివన్నీ వాళ్ళకి వినిపిస్తాయా? ఎలా తప్పించుకోవాలి, లేదు ఎలా కొత్త డ్రామాలకు తెరలేపాలి, లేదు మీరు ఎలా పారిపోవాలి, ఇలాంటివి చెప్పారంటే వాళ్ళు చేయగలరు. ఎంత చిత్రం అంటే ఆల్రెడీ మీరు చెప్పినట్టు బెయిల్లో ఉన్నాడు, బూతులు మాట్లాడాడు, సోషల్ పోస్టులు పెట్టించాడు, 100 కోట్లు సోషల్ మీడియాకి తగలేశాడు, ఇప్పుడు 50 కోట్లేమో డిజిటల్ మీడియాలో మింగేసిన బాపతి. ఇవన్నీ ఒకటా రెండా? ఎన్ని తప్పిదాలండి? ఇప్పుడు ఆ డిజిటల్ మీడియా ఇవాళ వీళ్ళ వల్లే కదా నాశనం పట్టింది. అది ఎంతో మందికి ఉపయోగపడాల్సింది ఈరోజు విచారణలో ఉందంటే ఎంత ఇబ్బంది చూడండి. అటువంటి సజ్జల భార్గవ్ రెడ్డి ఈరోజు ఏం చేశాడంటే, అంటే ఆల్రెడీ చేసేసాడు, ఇవాళ మాట్లాడుకుంటున్నాం, వాళ్ళ డ్రైవర్ సుబ్బారావు అని ఉన్నాడు, వాడిని పోలీసులు ఒక ముసుగు వేసి తీసుకెళ్ళి వాడిని చితకబాది వాడి చేత వాంగ్మూలం ఇప్పించారు అని ఒక కొత్త కేసు పెట్టారు. బాగుందా? దీనికి ఆ కేసు పెట్టించాక సరే పోలీసుల మీదే కేసు అన్నమాట. మీకు గుర్తుందా? ఎస్సీల మీద వీళ్ళు ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టించారు. అంటే ఎంత మేధావులో చూడండి. వాళ్ళ మీదే వాళ్ళ చట్టాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయటం అంటే ఇంతకంటే అసలు మరి ఎస్సీ ఎస్టీలు ఎందుకు నోరు మూసుకున్నారో మనకు తెలియదు. ఇవాళ ఇటువంటిది చేయటం, దీనికి ఎవరు వత్తాసు పలికారు? ఈ సజ్జల భార్గవ్ రెడ్డి అనుచరురాలు ఎవరైతే ఉందో చంద్రలీల ఎవరో ఆవిడ స్కూటర్ మీద ఇతన్ని తీసుకెళ్లి హాస్పిటల్కి ఫస్ట్ ఎయిడ్ ఏదో చేయించినట్టుగా అనమాట. సరే మొత్తం ఈ పోలీసుల మీద ఈ నెపం వచ్చాక ఉన్నతాధికారులు కలగజేసుకుని మొత్తం అంతా ఫుటేజ్ పరిశీలిస్తే అసలు ఎక్కడ ఏది దొరకలే. ఇతను చెప్పిన ప్రాంతంలో ఎక్కడ ఇతను లేడు. అంటే పోలీసులు తీసుకొచ్చారు అని చెప్పిన ఆ మార్గంలో ఎక్కడా కూడా అదేమీ లేదు. అంటే ఈ సుబ్బారావుకి బుద్ధి ఉండాలా? అంటే సుబ్బారావుకి ఎందుకు బుద్ధి లేదంటే మళ్ళా సేమ్ పాత సినిమాలే, సేమ్ పాత కథే. వాళ్ళ కుటుంబాన్ని బెదిరించటం, మరొకటి చేయటం ఇదే. మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే ఇదంతా కూడా మీకు ఎక్కడి నుంచి అంటే సోషల్ మీడియాలో పనిచేసి ఇలాంటి కుట్రలు నేర్చుకున్నాడు అనమాట ఈ సజ్జల భార్గవ్ రెడ్డి. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చేస్తున్నాడు? ఆయనకు కూడా ఇందులో సంబంధం ఉందా? మరి కొడుకు కదా, కొడుకుని కాపాడడం కోసం ఇలాంటి పనికిమాల సలహాలు ఏమైనా ఇచ్చాడా? మీకు ఇంకా అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయినట్టున్నారు దీంట్లో. ఎందుకంటే అంబటి రాంబాబే కదా ఫిర్యాదు చేసినట్టున్నాడు మిగతా వాళ్ళని తీసుకునేళ్ళి. కాబట్టి ఇప్పుడు అంబటి రాంబాబుని, సజ్జల రామకృష్ణారెడ్డిని పనిలో పని మొత్తం అందరినీ తీసుకెళ్ళి జైల్లో పడేస్తే దరిద్రం వదిలిపోతుంది. ఎందుకంటే ఇలాంటి చచ్చుకుట్రలు ఏంటండి అసలు? ఏమైనా అర్థం ఉందా వీళ్ళు చేసే పనులకి? జగన్మోహన్ రెడ్డి ఓ పక్క అక్కడ కంచెలు పీకించేసుకుని వాస్తు మీద పడ్డాడు. ఆయన నేను ఓడిపోవడానికి వాస్తు కారణం అనుకుని. ఆయన చేయాల్సింది వాస్తులు కాదు, ముందు ఈ రెడ్లను అందరినీ పీకేయాలి. తన చుట్టూ ఉండే రెడ్లను అందరినీ పీకేస్తే అప్పుడు కొంచెం బాగుపడతాడు. బుర్రా బుద్ధి కాస్త పని చేస్తుంది. సరే ముఖ్యమంత్రి అవుతాడా, ఎమ్మెల్యే అవుతాడా తర్వాత విషయం.
అండ్ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏంటంటే మేడం, వైసీపీకి సంబంధించినటువంటి చాలా మంది కూడా తప్పులు చేసి కేసులు ఎదుర్కొని ముందస్తు బెయిల్స్ కి వెళ్తున్నటువంటి పరిస్థితి. అయినా కూడా వాళ్ళలో ఎలాంటి మార్పు రాకుండా ఎలాంటి డ్రామాలు చేయడం కావచ్చు, స్వయంగా డిప్యూటీ సీఎం లాంటి వాళ్ళకే ఫోన్లు చేసి బెదిరించడం కావచ్చు. సో ఇంకా అంటే ఒక భయం అనేది పోయిందంటారా? అంటే అరెస్ట్ అయినా కూడా ఈ బెయిల్స్ ఉంటాయి, లేదు అంటే ఇప్పుడు చాలా కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా బయటకు వస్తున్న పరిస్థితి. సో ఆ కూటమి ప్రభుత్వం అతి మంచితనం కూడా దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మీరేం చెప్తారు దీని గురించి? ఇందులో అతి మంచితనం ఏం లేదండి. ఇప్పుడు కొన్ని జరగాలంటే కొంత టైం పడుతుంది. ఇప్పుడు మీకు ఇలా ఇచ్చి 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 ఒక్కసారి వాళ్ళకి సరైన బ్లో అవుతుంది అనమాట. అది వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు చేతకాంతనం అనుకుంటున్నారు. ఎప్పుడు కూడా పద్ధతిగా వెళ్ళేటప్పుడు కొంత టైం పడుతుంది. ఆ చేతకాంతనం ఏమీ కాదండి. అలా చేయాలనుకుంటే వైసీపీ లాగే వాళ్ళు చేయొచ్చు కదా. ఇక వైసీపీకి కూటమికి డిఫరెన్స్ ఏముంది అక్కడ? అందుకని అది క్వశ్చన్ కాదు అక్కడ. కాకపోతే ఏంటంటే వీళ్ళు దాన్ని ఏదో మనకు అనుకూలంగా అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ అనుకూలం కూడా ప్రతికూలం అవుతుందిగా. ఇప్పుడు ఇంకో కేసు యాడ్ అయిందిగా నీకు. ఇది ఎవరి తప్పిదం? ఇది నీదే, చేతిలో చేసుకున్నావు. శుభ్రంగా నోరు మూసుకుని వెళ్ళి మాట్లాడితే అయిపోతుందిగా. అంటే ఇప్పుడు రామకృష్ణారెడ్డి కూడా తప్పు మీద తప్పు చేయిస్తున్నాడా కొడుకు చేత. ఇప్పుడు ఎంతమంది సలహాదారులు దీని మీద పనిచేస్తున్నారు? అది కూడా అంటే రిజైన్ చేసిన పాపం వాళ్ళు ఉచిత సలహాలు ఇవ్వడం మానేలేదేమో. ఇంకా అంటే వీడిని కూడా భ్రష్టు పట్టించటానికి. కాబట్టి ఇక్కడ జరుగుతున్న దాంట్లో మనం ఇవాళ వైసీపీని మనం గమనించామంటే వాళ్ళు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వస్తున్నారు. అందుకని ఇది నష్టపోయేది వాళ్ళే. ఎప్పుడూ కూడా మన ఎదుటి మనిషిని తక్కువ అంచనా వేసినప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేస్తారండి. వాళ్ళు ఏమనుకుంటారంటే మా అంతటి వాళ్ళు లేరు, సర్లే న్యాయస్థానాన్ని అడ్డుపెట్టుకుని మనం గెలవచ్చు అనుకుంటారు. కానీ ఇప్పుడు ఉన్నతాధికారులు పోలీస్ శాఖలో చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే ఇది పోలీసుల మీద వాళ్ళు కేసు పెట్టారు. ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ కదా. ఒక ప్రభుత్వ ఉద్యోగం మీద నువ్వు కేసు పెట్టావంటే అది కూడా పోలీస్ శాఖకి సంబంధించి, అది అంత చిన్న విషయం కాదుగా. ఇప్పుడు నువ్వు అక్కడ తప్పించుకుందాం అనుకున్నా ఇక్కడ తప్పించుకోలేవుగా. ఇప్పుడు చేతిలో నువ్వే ఉచ్చులో పడ్డావు. కాబట్టి నేనేమంటున్నానంటే ఇంకోటి మేడం, చాలా మందికి కూడా ముందస్తు బెయిల్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా మనం వింటూ ఉంటాం, ముందస్తు బెయిల్స్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారు అని చెప్పి. దానికి ఉదాహరణ ఇదిగా చెప్పుకోవచ్చు. ఇంకా కోర్టులు కూడా ఇలాంటి వాళ్ళకి ముందస్తు బెయిల్స్ ఇస్తే ఇలా చేసే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి పరిగణలోకి తీసుకొని కూడా ఆలోచించాలంటారా కోర్టులు కూడా? మీరు బాగా చెప్పారు, కరెక్ట్. ఇప్పుడు మామూలుగా ఒక ముద్దాయి అనబడే వ్యక్తిని ఎందుకు బెయిల్ ఇవ్వద్దంటారు? పోలీస్ శాఖ కావచ్చు, లేకపోతే సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, మీరు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. బికాజ్ వాళ్ళకి డబ్బు ఉంటుంది, వాళ్ళకి పరపతి ఉంటుంది కాబట్టి వద్దంటారు. సో ఇక్కడ మీరు చెప్పిన ప్రత్యక్ష ఉదాహరణ ఇదే. అంటే ఈరోజు నీకు బెయిల్ ఇవ్వడం అనేది అది వాళ్ళు చేసిన తప్పిదం కాదు. అక్కడ వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో న్యాయానికి అనుగుణంగా వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన దాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకున్నావు కాబట్టి ఇప్పుడు నీ బెయిల్ ముందు క్యాన్సిల్ చేసి తర్వాత ఈ కొత్త కేసు వాళ్ళ మీద పెడితే అప్పుడు చక్కగా రెండూ కలిపి ఆయన జీవితకాలం జైల్లో ఉండొచ్చు హ్యాపీగా. కాబట్టి ఇంక మీద ఇలాంటి పిచ్చి సలహాలు ఇచ్చే వైసీపీ వాళ్ళు ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే రేపు పొద్దున్న ఇలాంటి ఉచ్చులు ఇంకా ఎన్ని బిగిస్తాయో జగన్మోహన్ రెడ్డికి, ఎవరు మన సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు. అందుకని మనం రెడ్డి గారికి కూడా సలహా ఇస్తున్నాం, మీ రెడ్లతో జాగ్రత్త అండి అని. మేడం, థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to Leo News for more videos.